కాండము 17వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. దయచేసి అందరూ బైబిల్స్ వాళ్ళందరూ తీయండి. జెనసిస్ చాప్టర్ 17 1-2 వర్సెస్ నేను చదువుతున్నాను. చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. 2వ వచనాన్ని నేను మళ్ళొకసారి చదువుతున్నాను. చూడండి. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ 1వ వచనం చదవకుండా ఈ 2వ వచనాన్ని చదివితే డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏమని అంటున్నాడు దేవుడు అంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి ఏమంటున్నాడు, పొందించదనని అతనితో చెప్పాడు. అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పాడు. కానీ డైరెక్ట్ దాన్ని మనం అప్లై చేసుకోవడానికి లేదు. చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఆమేన్ అనగానే మన జీవితాలలో జరిగిపో. చాలామంది దైవజనులు ఆమేన్ అనగానే కూర్చున్న వాళ్ళందరూ ఆమేన్ అనేస్తారు. అలా జరిగిపోతుందా? జరిగిపోదు. వాక్యంలో ఉన్న దీవెనలు, వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే దాని ముందు దేవుడు చెప్పిన విషయాలు కూడా మనం చేయాలి. ఇక్కడ 1వ వచనంలో దేవుడు అబ్రామ్కి ప్రత్యక్షమయ్యాడంట. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే 99 సంవత్సరాలప్పుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఆదికాండము 16వ అధ్యాయము చివరి వచనాన్ని మీరు చూడగలిగితే, ఆగరు అబ్రామునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాము 80 ఎన్నేండ్లు, అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు అబ్రాముకి ప్రత్యక్షం కాలే. 13 సంవత్సరాలు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షం కాకుండా సైలెంట్ గా ఉన్నాడు. 14వ అధ్యాయం అయిపోయిన తర్వాతకి 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో మాట్లాడడం మనం చూస్తాం. అక్కడ 14వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే, 4 రాజులతో యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాతకి అబ్రహాముకి ఒక భయం కలిగింది. ఏం భయం కలిగిందంటే, నేనైతే యుద్ధం చేశాను, యుద్ధంలో గెలిచాను, కానీ ఆ 4 రాజులు తిరిగి మళ్ళీ నా మీదకి వస్తారేమో అనే ఒక భయం ఉంది. భయపడుతున్న ఆ సమయంలో 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, చూడండి, ఇవి జరిగిన తర్వాత, ఆ యుద్ధం అదంతా జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు ప్రత్యక్షమై అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాడు. భయపడకు అని అబ్రామ్తో ఎందుకు దేవుడు చెప్పాడు అంటే, ప్రజెంట్ అక్కడ అబ్రాము భయపడుతున్నట్టుగా దేవుడు చూశాడు. కాబట్టి నువ్వు భయపడకు, నీకు వచ్చిన విజయము నువ్వు కలిగి ఉన్న నీ సైన్యాన్ని బట్టి కాదు, నీకు వచ్చిన విజయము నీ ఇంట అలవర్చబడిన ఆ యొక్క సైనికులను బట్టి కాదు. నేను నీకు కేడంగా ఉన్నాను, నేను నీకు బలంగా ఉన్నాను, నేను నీకు ధ్వజంగా ఉన్నాను అని భయపడుతున్న అబ్రాముని ఇక్కడ బలపరిచే యోధుడిగా దేవుడు కనబడుతున్నాడు. 15వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, దేవుడు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రామును పిలిచినప్పుడు ఏమని చెప్పాడంటే, నేను నీకు సంతాన అభివృద్ధి ఇస్తాను,
నేను విస్తరింప చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరంగా ఉంచుతానని చెప్పాడు. 75వ సంవత్సరంలో దేవుడు అబ్రామును పిలిచినప్పుడు ఆ మాటలు చెప్పి అబ్రామును పిలిచాడు. ఆ మాటకి లోబడి అబ్రాము వచ్చాడు. ఈ 16వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని మాట మీద శారాకి నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయి శారా ఏమంటదంటే, ఇంకా నేను పిల్లలు కనలేను కాబట్టి నా దాసితో నువ్వు వెళ్తే ఆ దాసికి పుట్టే కుమారుడు నా కుమారుడు అవుతాడు అని చెప్పింది. దేవుడు అబ్రాముని పిలిచినప్పుడు ఆగరు లేదు, శారానే ఉంది. దేవుడు శారా ద్వారానే సంతానం ఇస్తానని చెప్పాడు. కానీ అక్కడ శారా తొందరపడింది, అబ్రాము తొందరపడ్డాడు. మూడో విషయం ఏంటంటే, దేవుని మీద నమ్మకం వదిలిపెట్టేసి దేవుని యందు విశ్వాసం లేకుండా తొందరపాటు పడి ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంది. అవన్నీ జరిగిన తర్వాతకి కొంతకాలం ఆయన సమయం తీసుకొని ఆ తర్వాతకు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును. పక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి చెప్పండి, మన దేవుడు. నేనేం చెప్పినా పక్కన వాళ్ళకి షేకండి ఇవ్వండి, చెప్పండి, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మీరు ఎట్లా చెప్తున్నారు సార్? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు, దానికంటే ఇంక పెద్ద పేరు ఏదైనా ఉంటుందా అని మీరు వెతికితే దానికంటే పెద్ద పేరు లేదు. దానికంటే పెద్ద పేరు లేదు. ఇంకా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటారు? నేనైతే ఐఎమ్ ప్రశాంత్. ఎవరైనా పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు పరిచయం చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆల్రెడీ అతనితో మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతకాలం అయిపోయినాక అబ్రాహాంకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ విషయము అబ్రాహాంకి తెలియదంటారా? ఈ విషయము అబ్రాహాంకి తెలుసా తెలియదా? చూడండి, ఆదికాండం 14వ అధ్యాయంలో ఆ రాజు ఆ ఆస్తిని అంతటిని ఇస్తానంటే అబ్రాహాం మాట్లాడిన మాట 22వ వచనం, 14వ అధ్యాయం 22. అబ్రాహాము, నేను అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అబ్రాహాంకి దేవుని మీద ఒక పిక్చర్ ఉంది. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నాడు అంటే, ఒక సృష్టికర్త అని అనుకుంటున్నాడు. రెండోది సర్వోన్నతుడు అనుకుంటున్నాడు. సర్వోన్నతుడు అనుకుంటున్నాడు చెప్పాడు. కానీ 16వ వచనానికి వచ్చేసరికి, 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ అబ్రాహాము ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. సర్వశక్తిమంతుడు అనే దానికి ఎల్ షదాయ్ అని అంటారు. ఏంటి? ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, చాలా బాగుంది అసలుకి. ఏదైనా చేయగల మరియు ఏ అవసరమైన తీర్చగల సర్వశక్తిమంతుడు మరియు సర్వసమర్థుడైన దేవుని నామము. ఏదైనా చేయగలడు. మనము చాలాసార్లు దేవుని నామాన్ని పలుకుతాం. మీ 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 వ్యక్తిగత జీవితంలో మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ మీరు ఏ విధంగా పలికి ఉండొచ్చు. నేనైతే చాలాసార్లు పలికాను. ఏంటంటే, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, కృపగల దేవ, సర్వాంతర్యాన్ని అని ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా బాగా పదాలు పలుకుతూ ప్రార్థన చేసేవాడిని. కానీ అందులో ఉన్న ఆ పవర్ని నేను ఏ రోజు గ్రహించలేకపోయాను. తర్వాతకి నేను ఆలోచించినప్పుడు ఆ పదం పలకడానికి కూడా ఆ గుండెల్లో భయం కలిగింది. నిజం,
అబ్రాము అక్కడ పలికాడు, కానీ నిజంగా ఆయన ఏమై ఉన్నాడో అబ్రామ్కి ఇంకా తెలియలేకపోయింది. తెలిస్తే అబ్రాము సారాని కంట్రోల్ చేసేవాడు, అలా తప్పు చేసేవాడు కాదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. మనం చాలా బాగా పాట పాడతాం తెలుసా. నేను విన్నాను, జాషువా ప్రసాద్ అన్న గారు ఆ మాట చెప్పినప్పుడు నేను విన్నాను. ఏంటంటే క్రైస్తవులు అబద్ధం మాట్లాడరు, అబద్ధాలు పాడుతారు అని. చాలా బాగా పాడతారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగల దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అని నీకు తెలిసినప్పుడు, కథ మొత్తం మార్చగలడని నీకు తెలిసినప్పుడు, ఇంకా నీ జీవితంలో కథలు ఎందుకు ఉంటాయి? ఏమైనా చేయగలడని నువ్వు నమ్మినప్పుడు ఇంకా వేరే వాళ్ళ మీద ఎందుకు ఆధారపడతావు? పాడుతున్నాం, పాట పాడాలి అంటే పెదాలు కదిలిస్తే చాలు, కానీ ఆ పాట రాసిన ఆ వ్యక్తి నిజంగా ఇలా ఆలోచించి ఉండొచ్చు. ఆ పాట రాసి పాడిన వ్యక్తి జీవితం కథ మారిందో లేదో, కానీ దేవుడు నా జీవితాన్ని, నా కథను మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. అయితే మనం విశ్వసించాలి. ఆయన ఏమై ఉన్నాడో మనం మొదట తెలుసుకోవాలి. అబ్రాము దేవుడు ఏమై ఉన్నాడో కొంచెం మాత్రం తెలుసు, కానీ ఇక్కడ దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమనంటే, నేను సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అబ్రహాం జీవితంలో కొరత ఉంది, సంతానం అనే కొరత ఉంది కదా. సర్వశక్తి గల దేవుడు అయినప్పుడు అబ్రహాం కొరత తీర్చడం కష్టమా, ఈజీయా? ఈజీ. కానీ అబ్రహాం జీవితంలో ఆ కొరత ఎందుకు తీరిపోవట్లేదు? చాలాసార్లు మనము చాలా ఈజీగా దేవుని ప్రశ్నిస్తుంటాం. దేవుడు నాకు అది చేయలేడు, ఇది చేయలేడు, దేవుడికి నేను కనబడలేను, దేవుడు నన్ను మర్చిపోయాడు అని కొన్ని పదాలు మన ఆవేశంలోనో బాధలోనో మాట్లాడేస్తుంటాం. కానీ దేవుడుకి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ఆయన ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు. చూడండి, అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పి ఇప్పుడు ప్రారంభమైంది. ఏమంటున్నాడంటే, నా సన్నిధిలో ఏంది, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏదైనా మిస్టేక్ అనేది ఉంది అంటే, ఏదైనా మన జీవితంలో కార్యం జరగకుండా ఆగిపోతుంది అంటే, డిఫాల్ట్ అనేది గాడ్లో లేదు, డిఫాల్ట్ అనేది మనలోనే ఉంది. నేను సర్వశక్తి గల దేవుడు నన్ను చెప్పి అంతటితో వదిలిపెట్టలేడు. కానీ అబ్రాహాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా సన్నిధిలో నడుచుచూ ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఏంటిది? ఆయన నిలిచి ఉండు స్థలం. నిజంగా దేవుడు ఎక్కడ నిలిచి ఉంటాడు? ఆయన అన్ని చోట్ల కూడా ఆయన ఉంటాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన దృష్టికి కనబడని సృష్టి ఏది లేదంట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన చూడనిది, ఆయన లేని స్థలం అంటూ ఈ సృష్టిలో ఏది కూడా లేదు. ఆయన సన్నిధిలో నడవడం అంటే అన్ని చోట్ల కూడా దేవుడు ఉన్నాడనే స్పృహ మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఒక భక్తుడు ఇలా రాసాడు, ఏమన్నాడంటే,
ఆ పాట పాడుతూ అంటారు, నీవు లేని చోటేది యేసయ్యా, నీందాకు స్థలముందా లేదయ్యా. దేవుడు లేని చోటు ఏదైనా ఉందంటారా? దేవునితో నడవడము అంటే ఆరాధనకి ఆదివారం రోజు రావడం మాత్రమే కాదు, దేవుని సన్నిధులు నడవడం అంటే నిత్యము ఆయన ఉన్నాడనే స్పృహ కలిగి ఉండడమే. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు నడిచారు. అబ్రాము కొత్త ఏం కాదు. హానోకు దేవునితో నడిచినని ఉంది, నోవాహు దేవునితో నడిచినని ఉంది. ఇప్పుడు అంటున్నాడు, నీవు నా సన్నిధిలో నడుచుచు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నేను దేవునితో నడవడం అనే దాని గురించి 3 విషయాలను నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మనం నడుస్తామో అప్పుడు మన జీవితాలలో ఈ 3 ఉండాలి. అబ్రాహాం జీవితంలో ఈ 3 ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మాట దేవుడు అబ్రాహాంతో చెప్పాడో, ఆ చెప్పిన తర్వాత అబ్రాహాము ఇవి పాటించాడు, దేవుని సన్నిధిలో నడిచాడనే విషయాన్ని నేను గ్రహించాను. చూడండి, నెంబర్ 1, దేవుని సన్నిధిలో నడవడం అంటే దేవునిపై ప్రతి విషయంలో ఆధారపడడం. ఏంటి? దేవుని సన్నిధిలో నడవడం అంటే ప్రతి విషయంలో మనం ఏం చేస్తాం? దేవుని మీద ఆధారపడతాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు ఏంటండి? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి. ఇక్కడ గమనించండి, అబ్రహాము జీవితంలో అబ్రహాముకు ఆధారం ఏమీ లేదు, కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని మనం నమ్మితే, ఏదైతే జరగదు అని మనం విశ్వసిస్తామో, ఎట్టి పరిస్థితుల్లో అది జరగడానికి వీలు లేదు, అది అసంభవం అంటారు కదా, 600 అది జరగదు అని అంటారు కదా, అలాంటి కార్యాలు కూడా జరుగుతాయని దేవుని మీద ఆధారపడతాం. ఎప్పుడైతే ఈ అబ్రాహాము దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మాడో, ఆయన సన్నిధిలో నడవడం ప్రారంభించాడు. ఆయన సన్నిధిలో నడవడం ప్రారంభించిన అబ్రాహాము జీవితంలో తను చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన బలహీనతల వైపు చూడకుండా, ఆయన ఆధారము లేకున్నప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడంటే దేవుని మీద ఆధారపడ్డాడు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో నడిచే వ్యక్తివైతే నువ్వు ప్రతి విషయంలో నువ్వేం చేస్తావంటే దేవుని మీద ఆధారపడతావు. మనుషుల మీద ఆధారపడేవారు చాలా మంది ఉంటారు. దేని మీద ఆధారపడేవారు? మనుషుల మీద ఆధారపడేవారు చాలా మంది ఉంటారు. మనుషులు అన్ని వేళలలో ఉండేవారు కాదు. రెండవది, వస్తువుల మీద ఆధారపడతారు. ఈ మధ్యకాలంలో కొంచెం పెట్రోల్ అనేది దొరకట్లే. ఈ పెట్రోల్ అనేది దొరకకపోతే ఒక అతను ఏం చేశాడంటే బండిలో పెట్రోల్ ఉందనుకుని వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళిపోయిన తర్వాతకి బండిలో పెట్రోల్ అయిపోయింది. అప్పటి వరకు ఆయన బండి మీద ఆధారపడ్డాడు, ఇప్పుడు ఆ బండి అతని మీద ఆధారపడుతుంది. అని నెట్టుకుంటూ మళ్ళీ బంక్ వరకు రావాలి. నిజంగా మనం దేని మీదనైనా ఆధారపడితే అది మనల్ని మధ్యలోనే వదిలేయచ్చు. మనము దేని మీదనైనా ఆధారపడ్డామంటే అది మనల్ని మధ్యలోనే వదిలేయచ్చు. కొన్నిసార్లు మన ఆధారం అనేది మనకు మిస్ అయిపోతుండొచ్చు, కానీ దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకుంటే నిజంగా ఆయన మీద ఆధారపడ్డవారు ఎప్పుడు కూడా ఆయనను మేలు పొందుకోకుండా ఆయన నుంచి ఎవరు దూరం కాలేరు. నిజంగా ఆ అబ్రాహాం జీవితంలో అబ్రాహాం ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి ఆయన మీద ఆధారపడ్డాడట. అంతకుముందు దేని మీద ఆధారపడ్డాడు? ఆగర్ మీద ఆధారపడ్డాడు. ఆగర్ ద్వారా వచ్చిన సంతానము, ఆగర్కు పుట్టిన కుమారుడు తన సంతానం అనుకున్నాడు. శారా అలాగే అనుకుంది, అబ్రాహాం అలాగే అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరి మీద ఆధారపడడం ప్రారంభించాడంటే మనుషుల మీద కాదు, కానీ మనుషులను సృజించిన సర్వశక్తి గల దేవుడిపై ఆధారపడము
నేర్చుకున్నాడు, ప్రారంభించాడు. నెంబర్ 1, దేవునిపై ఆధారపడ్డాడు అబ్రాము. నెంబర్ 2 చూసినట్లయితే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతారా? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనని శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ చాలు ఆలోచించాడు. ఇలా జరుగుతుంది. వాస్తవానికి నాకు 100 years, నా భార్య విషయంలో కూడా ఆమె పిల్లల్ని కనలేదు అని ఆలోచించాడు. కానీ ఆయన ఏం చేశాడంటే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే మనం దేవునికి సరెండర్ అవ్వాలి. దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేయాలి అంటే, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే ఆయన మీద 1 ఆధారపడాలి, 2 అప్పగించుకోవాలి. చాలాసార్లు దేవునికి అప్పగించుకునే విషయంలో మన మనసు అప్పగించుకొని చెప్పినా కానీ కొన్నిసార్లు మనం దేవునికి అప్పగించుకోం. చాలాసార్లు దేవునికి మనం అప్పగించుకోకపోవడం వల్లనే మన జీవితంలో దేవుని కార్యాలను చూడలేక ఆగిపోయామే మేము ఈరోజు. అప్పటి వరకు దేవుని మీద ఆధారపడము అలవాటు చేసుకోలేడు అబ్రాము. రెండవది, దేవునికి అప్పగించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎవరికి అప్పగించుకున్నాడు తెలిసి? అబ్రాము శారాకు అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే ఏంది? సరెండర్ అవ్వడం, ఏది చెప్తే చేయడం. అంతకు ముందు అబ్రాము శారా చెప్పినట్టుగా విన్నాడు. మన జీవితంలో దేవుడు ఆశించినట్టుగా మనం ఉండాలి అంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. నిజంగా ఏ రోజైనా నీకు నచ్చినట్టుగా నా జీవితం ఉండటం కొరకు నేనేం చేయాలి ప్రభు అని ఏ రోజున అడిగామా? అప్పగించుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది ఈ రోజులలో. చెప్పింది చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇది ఎప్పుడు ఈజీ అవుతుంది అంటే ఆయన సన్నిధిలో నడిచినప్పుడు మాత్రమే ఈజీ అవుతుంది. ఆయన అప్పటి వరకు అలవాటు లేని అతను అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే ఆ సర్వశక్తి గల దేవునిపై ఆధారపడ్డాడు. రెండవది, అప్పగించుకున్నాడు. మీరు గమనించండి, చిన్నపిల్లలు ఏ విధంగానైతే వారంతలో వాళ్ళు స్వతహాగా నడవలేనప్పుడు వాళ్ళ తల్లికి వారి తండ్రికి చెయ్యిని ఎలాగైతే ఇస్తారో అలాగా ఆ సర్వశక్తి గల దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. ఆయన డైరెక్షన్లో, ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో మన జీవితం నడిచినట్లుగా మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రాహాము అదే చేశాడు. మూడో విషయాన్ని మీరు చూసినట్లయితే అది జరిగిన తర్వాతకి అతను ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని సన్నిధిలో నడవడం అంటే ఏంటి అంటే అబ్రాహాము జీవితంలో మనం చూసిన 3 విషయాలు. 1, ఆధారపడడం. 2, అప్పగించుకోవడం. 3, ఆరాధించడం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి. చాలు. ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరిచాడు. ఆరాధన అంటే ఏంది? మనం ఎక్స్పోజ్ అవడమా? దేవుణ్ణి హైలైట్ చేయడమా? ఈ రోజులలో ఆరాధికులు ఎలా అయిపోతున్నారంటే వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. ఆరాధన అనేది నీకు చెందింది కాదు, దేవునికి చెందింది. ఆయన ఆరాధనకి యోగ్యుడు, ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం మహిమపరచాలి. ఆరాధన అంటే ఆయనను మహిమపరచడం, ఆయనను కొనియాడడం, ఆయనను ఘనపరచడం. అబ్రాహాము జీవితం ద్వారా అబ్రహాము దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నిజంగా దేవుని సన్నిధిలో నడిచే వారి జీవితంలో కనపడతాయి.
అబ్రాహాం జీవితంలో ఈ 3 కనబడుతున్నాయి. ఒకటి, ఆయన దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. 2, ఆయన దేవునికి అప్పగించుకోవడం నేర్చుకున్నాడు. 3, ఆయనను ఆరాధించడం నేర్చుకున్నాడు. వారన్ బిఎస్బి గారిలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సంపూర్ణంగా క్రీస్తుతో నడవడం అంటే ఏమిటి అని అంటే, వ్యక్తిగతంగా ఆయనకు ప్రార్థన చేయడమే సంపూర్ణంగా దేవునితో నడవడం అంట. నిజంగా దేవునితో నడవడం అంటే వ్యక్తిగతంగా నీకు దేవునితో ఒక ఫెలోషిప్ అనేది ఉంటుంది. చాలా మంది దేవునితో నడిచే అనుభవం చాలా తక్కువగా ఉంటుంది. అబ్రాహాం జీవితంలో కొరత తీరకపోవడానికి కారణం ఏంటంటే, అబ్రాహాము దేవునితో నడిచేవాడిగా లేడు. ఒక విషయం చెప్పండి, నడవడం అంటే ఫెలోషిప్, సహవాసం. ఒక వ్యక్తితో 13 సంవత్సరాలు మాట్లాడకుండా ఆ సైలెంట్ పీరియడ్ ఎవరైనా ఉండగలుగుతారా? మీరు ఎవరితో స్నేహం చేయగలిగితే, మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటే, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మీరు మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు చెప్పండి? ఉండగలుగుతారా? ఆడోళ్ళు చాలా స్ట్రాంగ్ అంట. వాళ్ళు మాట్లాడకపోతే ఒక 4 రోజులైనా మాట్లాడు, అంతే అంటారా? ఒక 1 year, ఒక 2 years, 13 years వరకు ఒక వ్యక్తి మాట్లాడకుండా ఉండగలుగుతారు ఎవరైనా? 13 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మాట్లాడకపోతే ఉండగలుగుతామా? నిజంగా దేవునితో నడిచే వ్యక్తి అయితే దేవుని స్వరం వినకుండా, దేవునితో మాట్లాడకుండా ఒక రోజు కూడా బ్రతకలేడండి. నిజం. నాకు ఈ మాట చెప్పాలో చెప్పకూడదు కానీ, అన్నకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, గొంతు నొప్పి అయినాక ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది కానీ అన్న మాట్లాడలేడు గొంతు నొప్పితో. నేను మాట్లాడితే అన్నకి మళ్ళీ ఇంకెక్కువ నొప్పి అవుతుంది అని చెప్పేసి ఫోన్ తీస్తున్నాను చేయలేక కట్ చేసిన. మనల్ని ఇష్టపడే వ్యక్తులతోటి మనం మాట్లాడకుండా ఉండలేం. దేవుని సన్నిధిలో నడవడము అంటే దేవునితో ఎప్పుడు మన కనెక్షన్ కలిగి ఉండడం. నేను ఈ వాక్యాన్ని రాత్రి ధ్యానిస్తున్నప్పుడు నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవునితో మన కనెక్షన్ కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటామో, అప్పుడు మనము తప్పుదారి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ రాంగ్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటావు కాబట్టి. సరైన వ్యక్తులతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు సరికాని వ్యక్తుల దగ్గర మనం వెళ్ళిపోలేమండి. ఈ కనెక్షన్ అనేది ఒకవేళ మనలో ఏదైనా కొంచెం మిస్టేక్ అవుతుంది, ఆత్మీయత తగ్గుతుంది, కొంచెం దైవభక్తి తగ్గుతుంది, కొంచెం ఆరాధనకు వెళ్ళే సమయం తప్పుతుంది, కొంచెం శ్రద్ధాభక్తులు తగ్గుతున్నాయి అని అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో నడవట్లేం, దేవునితో సహవాసంలో లేం. దేవునితో సహవాసం లేకుండా, దేవునితో కనెక్షన్ లేకుండా దేవుని దీవెనలు మన జీవితంలో రాలేవు. ఇవి లేకుండానే దేవుడు నా జీవితంలో కార్యం చేయలేడని మనం అనకూడదు. దేవుని సన్నిధిలో నడవడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నడవడం అంటే ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. చాలా మంది ఈ విషయంలో ఎలా ఉంటారు అంటే, మీరు ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నారంటే, ఎస్, నేను ప్రతి చిన్న విషయంలో కూడా నేను దేవుని మీదనే ఆధారపడుతున్నాను అంటారు. నా వైపు చూస్తే మాట వినండి. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి చాలా జనసమూహాన్ని పిలిచాడంట. చాలా జనసమూహాన్ని పిలిచి ఏమన్నాడంటే, 2 పర్వతాలు ఉన్నాయి, ఈ పర్వతం అవతల ఒక పర్వతం ఉంది, ఆ పర్వతానికి ఈ పర్వతానికి మధ్యలో నేను ఒక తాడుని కడతాను, ఆ తాడు మీద ఇక్కడి నుంచి నేను అవతలకి ఒక్కడినే ఒట్టి చేతులతో నడుచుకుంటూ ఆ తాడు మీద వెళ్ళి వస్తానని ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగాడు. ఇలాగే మొఖాలు పెట్టి మేమందరం నమ్ముతున్నామని చేతులు ఎత్తారంట. వారందరూ నమ్మినట్టుగానే ఆ వ్యక్తి యువతల పర్వతం మీద నుంచి అవతల పర్వతం మీదకి ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. వాళ్ళందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఎందుకు? వారు నమ్మినందుకు ఆయన నడుచుకుంటూ పోయి వచ్చాడు. రెండోసారి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, ఆ చిన్న కుమారుడు నా భుజాల మీద నేను కూర్చోబెట్టుకుంటాను,
ఆ భుజాల మీద కూర్చోబెట్టుకొని, ఇంతకు ముందు నువ్వు ఒంటరిగా వెళ్ళాను కదా, ఇప్పుడు నా కుమారుని కూడా తీసుకొని ఈ తాడు మీద నేను అవతలకి వెళ్ళి ఇవతలకి వస్తానని ఎంతమంది నమ్ముతున్నారంటే, అందరూ నేను నమ్ముతున్నాం అని చెప్పారు. వారందరి నమ్మకం మేరకు అతను వెళ్ళాడు, వచ్చాడు. అందరు చప్పట్లు కొట్టారు. మూడోసారి ఏమన్నాడంటే, ఈసారి నా కుమారుని భుజాల మీద కూర్చోబెట్టుకుంటాను, నా వీపుకి నా భార్యని నేను అత్తుకుంటాను, నా భార్య నా కుమారుడు నేను ఈ తాడు మీద ముగ్గురం వెళ్ళి వస్తామని ఎంతమంది నమ్ముతున్నారు అని అడిగాడు. అందరూ నేను నమ్ముతున్నాను చేతులు ఎత్తారు, చప్పట్లు కొట్టారు. అతను వెళ్ళాడు, కొంచెం స్లోగా వెళ్ళాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ పర్వతం నుంచి ఈ పర్వతం దగ్గరికి వచ్చి అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? మీరందరూ నన్ను నమ్మారా అంటే, మేమందరము నమ్మామని ఒక్క స్వరం ఎత్తి గట్టిగా చెప్పారు. అయితే మీలో నుంచి ఎవరైనా ఒకరు రండి, నా భుజాల మీద కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఈ పర్వతం మీద నుంచి ఆ పర్వతం మీదకి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, మీలో ఎవరైనా రావచ్చు అని అన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరు రాలే. అంటే వాళ్ళు నమ్ముతున్నామా అంటే నమ్ముతున్నామన్నారు అంతే, కానీ వారు నిజానికి నమ్మలే. నిజంగా అందులో ఎవరైనా ఒక నమ్మితే ఏం చేసేవారు? వచ్చేవారు, ఎస్ నేను నమ్ముతున్నాను అని చెప్పి వచ్చి అతని భుజాల మీద కూర్చునేవారు. ఈ రోజుల్లో విశ్వాసం అలా అయిపోయింది. విశ్వాసులు విశ్వసించడం కాదు, విశ్వసించేవారే విశ్వాసులు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నామంటే ఆధారపడుతున్నామని చెప్తున్నాం, కానీ ఏ విషయాల మీద నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు? ఏ విషయాల మీద దేవుని యొక్క సహాయం కోరుకున్నావు? ఏ విషయాలలో నువ్వు దేవునికి అప్పగించుకున్నావు? నీ జీవితంలో ఇప్పటి వరకు దేవుని మీద ఆధారపడిన విషయాలు ఏమున్నాయి? దేవునికి అప్పగించుకున్న విషయాలు ఏమున్నాయి? ఏవైతే ఆధారపడి ఏవైతే అప్పగించుకున్న వాటి విషయాలలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మయంపరిచిన ఆరాధించిన విషయాలు ఏమున్నాయి? దేవుని సన్నిధిలో నడిచేవాడు ఒక మంచి ఆరాధికుడుగా ఉంటాడంట. అన్ని వేళలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. మైకున్నా ప్రజలున్నా లేకున్నా, మైకున్నా లేకున్నా తన హృదయాంతరంగంలో నుంచి దేవుణ్ణి ఆరాధిస్తాడు. నేను ఇష్టపడతాను, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి దావీదు. మంచి ఆరాధికుడు, తనకి ప్రజలు అవసరంలే. దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమని మహిమపరచడానికి, ఘనపరచడానికి అంత ధన్యులమండి మనం. అంత మంచి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో నడిస్తే ఆయన సర్వశక్తిమంతులను గ్రహిస్తావు, ఆయన మీద ఆధారపడతావు, ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. మూడవది, నువ్వు ఆయనను ఆరాధిస్తావు. చూడండి, అది అయిపోయిన తర్వాతకి మూడో విషయం ఏమంటున్నాడంటే, నిందారహితుడవై ఉండు. ఈ నిందారహితుడవై ఉండు అనే దానికి హిబ్రూలో తమీం అంటారు. ఏమంటారు? తమీం. తమీం అంటే ఇక్కడ నిందారహితుడు అని ఉంది, కానీ తమీం అంటే పరిపూర్ణుడు, తర్వాతకి నిష్కపటముగా, పరిశుద్ధంగా, లోపము లేని హృదయంతో ఉండు అని అర్థం. ఏంటి? నిష్కపటంగా, పరిశుద్ధంగా, లోపము లేని హృదయంతో ఉండడం అంట. ఈ ఈ నిందారహితుడు అనే పదానికి మనం నిష్కపటంగా అనే పదాన్ని మనం తీసుకున్నప్పుడు, నిందారహితుడిగా ఉండడం అంటే నిష్కపటంగా ఉండాలి. ఆయన సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలంట? మనము నిష్కపటముగా ఉండాలి. నిష్కపటం అంటే ఏందో తెలుసా? బయట ఒకలా లోపల ఒకలా కాదు. ఆమేన్, హల్లెలూయా. బయట ఒకలా లోపల ఒకలా ఉండడం కాదు. చాలా మంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకలా మాట్లాడతారు. చాలా తీయగా మాట్లాడతారు. అయితే కొందరైతే వారు మాట్లాడుతుంటే చాలా తీయగా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడితే కడుపు నిండిపోతుంది, కానీ వాళ్ళ లోపల విషయం చాలా ఉంటది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు నిందారహితుడవై ఉండాలి, నిష్కపటంగా నువ్వు ఉండు.
తమీం అంటే నిష్కపటంగా ఉండు, నీ లోపల ఏదుందో బయట కూడా అదే ఉండాలి. వేషధారణ పనికిరాదు, నటన పనికిరాదు. ఎందుకు అంటే దేవుడు అన్ని స్థలాలలో అన్ని వేళలలో ఉన్నవాడు. ఆయన ముందు మనం ఎలా నటించగలుగుతాం? ఆయన హృదయ రహస్యాలను ఎరిగినవాడు కదా. ఆయన దగ్గర మనం ఎలా నిష్కపటంగా ఉండకుండా ఉండలేం. నేను అనుకుంటున్నాను చారా ఆగని పంపించేయమన్నప్పుడు ఒకవేళ ఆ చిన్న బాబుని పంపించే విషయంలో అబ్రాహాంకి కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ కష్టమైన సారా చెప్పిన వాడు పంపించేశారు. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేస్తాం, కొన్ని పనులు చేయాలని అనిపించకపోయినా చేసేస్తాం. కొన్ని పనులు చేయాలనిపిస్తుంది కానీ చెయ్యం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే నిందారహితుడు. ఆ పదానికి అర్థం ఏంటంటే తమీం అంటే నిష్కపటంగా, మోసం లేకుండా హృదయపూర్వకంగా నిజాయితీగా ఉండడం అంట. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే మనం ఎలా ఉండాలంట? హృదయపూర్వకంగా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఎంత పెద్ద పదం. ఈ రోజులలో కనుమరుగైపోతుందండి నిజాయితీ. ఈ యథార్థత, ఆ యొక్క నిందారహితుడు అనే పదానికి యథార్థత కూడా వచ్చింది. ఎక్కడ చూసినా నిజాయితీ అనేది లేదండి. ఎక్కడ చూసినా యథార్థత అనేది లేదు. మనుషులు ముందొకలా, మనుషులు వెనకాల ఒకలా మాట్లాడే ప్రజలు ఎక్కువైపోయారు. యథార్థత లేకుండా, నిష్కపటంగా మనము లేకుండా ఎలా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాం? అబ్రాహాము నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తానని చెప్తే ఆయన చెప్పిన మాటను మనం తీసుకొని ఒకరోజు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకొని కూర్చుంటే అది మన జీవితంలో జరిగిపోతుందా? ఊరికి నీ అబ్రాహాం ఆ విధంగా ఆశీర్వదిస్తానని లేడు. ఆ ముందు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దావీదు దేవునితో తన తప్పులను దాచకుండా ఒప్పుకున్నాడు. పాపాన్ని దాచుకున్నవాడు ఏమైపోతాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు వాడు తెలియను. చాలా మంది దాచేసుకుంటారు. దాచింది ఏది కూడా మంచిది కాదండి. దావీదు తన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ఊరికిని దేవుడు దావీదు నా హృదయానుసరుడు నా మాట చెప్పలేడండి. దేవుడు ఒక వ్యక్తిని గుడ్డిగా అలా బ్లెస్ చేయలేడు. దేవుని ఎదుట మనము ఒక యాక్టింగ్ మనం చేయలేం. ఎందుకంటే ఆయన చూపు సృష్టి అంతటి మీద ఉందంట. ఆయన సన్నిధి మనం ఎక్కడుంటే అక్కడనే. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఏంటంటే దేవుని మందిరంలోనే, దేవుని ఈ బిల్డింగ్ లోని, చర్చ్ బిల్డింగ్ లోనే ఆయన సన్నిధి ఉంది అనుకుంటారు. దేవుడు ఇక్కడనే ఉన్నాడా? మన ఇంట్లో లేడా? చాలా మంది ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకుంటున్నారు. అదే నోటితో అనకూడని మాటలు అన్నప్పుడు దేవుడు వినడా? ఈ స్పృహ ఎందుకు కలిగి ఉండట్లేరు అర్థం కావట్లేదు. దేవుడు అన్ని స్థలాల యందు ఉన్నాడు. అన్ని స్పృహ మనం కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనం నడుస్తాం. ఆయనతో నడిచే విషయంలో మనము ఎందుకో ఈయనే దేవుడు ఉంటాడు, వీడు ఉండడు అనేది ఏమైనా ఉందా? అన్ని వేళలలో దేవుడు ఉన్నప్పుడు మనము నిష్కపటంగా మనం ఉండాలి. మనసులో ఉన్నదే మాటల్లో ఉన్నదే జీవితంలో ఉండాలంట. చాలా మంది మనసులో ఉన్నది మాట్లాడతారు, మాట్లాడిందే చేస్తారు. కొందరు ఏం చేస్తారంటే మనసులో ఒకటి ఉంటుంది, మాట ఇంకొకటి ఉంటుంది, జీవితం ఇంకొక విధంగా ఉంటుంది. అది నిష్కపటమైన జీవితం కాదండి.
నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడని నువ్వు నమ్మగలిగితే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని నువ్వు నమ్మగలిగితే, ఆనాడు అబ్రహాం జీవితంలో దేవుడు చేసిన ఆ మేలు కార్యాలే మన జీవితంలో కూడా చేస్తారు. గట్టిగా చెప్పగలుగుతూ దేవుని నామమున నేను సర్వశక్తిమంతుడని, ఎల్ షదాయ్, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నేను సర్వశక్తిమంతుడిని, నేను సర్వసమర్థుడిని, నేను ఏదైనా చేయగలను అబ్రాహాం. కానీ నేను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండమని చెప్పినప్పుడు అబ్రాహాము ఆయన సన్నిధిలో నడవడం ప్రారంభించాడు. ఎలా ఆయన మీద ఆధారపడడం, ఎలా ఆయనకు అప్పగించుకోవడం, ఎలా ఆయనను ఆరాధించడం. అంత మాత్రమే కాదు, తన మనసులో ఏదుందో అదే బయటికి చెప్పాడు, అలాగే తను జీవించాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు నిందారహితుడిగా ఉండలేకపోతున్నావేమో దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట నిందారహితురాలుగా నువ్వు ఉండలేకపోతున్నావేమో. అందుకే ఇంకా నీ జీవితంలో సరైన ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావేమో. నీవు నీలా ఉండట్లేవు ప్రజల ముందు. నీవు వ్యక్తిగతంగా ఎలా ఉంటున్నావో, ప్రజల మధ్యలో ఎలా ఉంటున్నావో, ప్రభు సన్నిధిలో ఎలా ఉంటున్నావో నీ గురించి నీకే బాగా తెలుసు. నీలో ఉన్న అంతరాత్మ, నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను ఎన్నిసార్లు గద్దించిందో తెలుసా? నీ క్యారెక్టర్ ఇది కాదు. నువ్వేదో పైకి బాగా భక్తి గల దానిలో నటిస్తున్నావు, భక్తి గల వాడిగా నటిస్తున్నావు, కానీ నీలో భక్తి ఏమి లేదు. నువ్వు రహస్యంగా నువ్వు ఎలా ఉంటున్నావు? నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి? వ్యక్తిగతంగా ఏ విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు? వ్యక్తిగతంగా ఏ విషయంలో దేవునికి అప్పగించుకున్నావని నీలో నుంచి ఒక స్వరం నీకు వినబడుతుందా? అయితే ఆ స్వరాన్ని విను, ఆ స్వరానికి లోబడు. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. అబ్రాహాం, నీవు నా సన్నిధిలో నడిచుచు నిందారహితుడిగా నువ్వు ఉంటావు. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది చెప్పేది చెయ్యట్లేరండి. చెప్పేది చెయ్యట్లేదు. నిజాయితీ అనేది కనుమరుగైపోయింది. యథార్థత అనేది చూద్దామన్నా కనబడట్లేదు. యథార్థవంతులకు ఏ మేలు చేయక నువ్వు యథార్థంగా ఉన్నావా? అసలు నీకు దేవునికి కలెక్షన్ అనేది ఉందా? ఇంచుమించు 13 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడంట అబ్రాహాంతో మాట్లాడకుండా. అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు ఎలా బ్రతుకుతారండి దేవుడు మనతో మాట్లాడకుండా? నీ మాట చాలయ్యా అనే పలికే మనము ఈరోజు ఉదయం లేవగా నీ మాట నాకు చాలయ్యా అని అనగలుగుతున్నామా? అయ్యా, ఈరోజు నేను ప్రయాణమే వెళ్తున్నాను, నీ తోడు చాలయ్యా, అందరూ నన్ను ఒంటరికి విడిచిపెట్టారు, నీ కాపుదల, నీ భద్రత నాకు కావాలి, నువ్వు నాకు అండగా ఉండయ్యా అని మనం అనగలుగుతున్నామా? అబ్రాహాం 30 years వరకు అబ్రాహాంతో దేవుడు మాట్లాడలేడంట. నిజంగా దేవుడు మనతో మాట్లాడాలి. ప్రతిరోజు, ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన సన్నిధిలో నడవాలి. ఆయనతో మనం కనెక్షన్ కలిగి ఉండాలి. నిజంగా దేవునితో ఎప్పుడు నడవగలుగుతామంటే ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకున్నప్పుడే. నిజంగా నేను ఎవరిని ప్రశ్నించట్లేను, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే ఎప్పుడు, ఎన్నడూ, ఎక్కడ ఆయన నువ్వు విడిచిపెట్టలేవు. ఆయనతో మాట్లాడుకుని ఉండలేవు. ఆయన నీతో మాట్లాడకపోతే నువ్వు బ్రతకలేవు. నిజం, ఇది వాస్తవం. ఆయన అంత ప్రేమగల దేవుడు, అంత కన్నగల దేవుడు, ఆయన అంత క్షమించగల దేవుడు. ఎంత పాపినైనా, నన్ను ఒక సహోదరుడు మొన్న అడుగుతున్నాడు, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా అన్నా అని. నాకు ఏడుపొచ్చింది. దేవుడు ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. ఆయన క్షమించగలవాడు, ఆయన క్షమించే మనసు కలిగి ఉన్నవాడు. ఒకవేళ నీవు
దేవునితో ఆ యొక్క కనెక్షన్ కలిగలేకపోతే, దేవుడు నీతో మాట్లాడడం మానేసి చాలా రోజులు అవుతాయి, నీవు దేవునితో మాట్లాడడం చాలా రోజులు అవుతాయి, ఈరోజు దేవుణ్ణి అడుగు, యేసయ్యా క్షమించయ్యా, నేను నీతో మాట్లాడితే చాలా రోజులైంది, నువ్వు నాతో మాట్లాడుకుని చాలా రోజులైంది. కారణం ఏంటంటే నువ్వు ఏమై ఉన్నావో నేను ఎరగలేను. ఏదో క్యాజువల్గా పలికాను, కానీ అనుభవపూర్వకం తెలుసుకోలేను. ఆ కలువరిశిలలో నువ్వు కార్చిన విలువైన రక్తం యొక్క ప్రేమను, నువ్వు పెట్టి నీ ప్రాణ త్యాగాన్ని నేను అవలీలగా జ్ఞాపకం చేసుకున్నాను. దాంట్లో ఉన్న మాధుర్యాన్ని నేను తీసుకోలేను, దాంట్లో ఉన్న శక్తిని నేను అనుభవించలేను. నిజంగా సారీ, అని తప్పైంది, నన్ను క్షమించు, నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో నడుస్తాను, నీ సన్నిధిలో నడుస్తాను, నేను నిష్కపటంగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, నీ ద్వారా నేను దీవించబడతాను, నేను మయపరుస్తాను, ఈ భూమి మీద నీకు సాక్షిగా ఉంటానని ఒక తీర్మానం తీసుకో. ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.